భూలోకంలో జన్మించిన పార్వతీదేవిని ఒక మత్స్యకారుడు చూసి తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఆ విధంగా అతని ఇంట్లోనే పెరుగుతూ మత్స్యకారునితో పాటే చేపలు పడుతూ పడవలు నడుపుతూ తన జీవనశైలిని కొనసాగిస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే అటు కైలాసంలో పార్వతీదేవి లేకపోవడం వల్ల శివుడు మాత్రం చాలా బాధపడుతూ ఉంటాడు. శివుడు బాధపడటాన్ని గమనించిన నంది శివుడి దగ్గరికి వెళ్ళి, స్వామి, మీరు పార్వతీమాతని తిరిగి కైలాసానికి పిలవవచ్చు కదా అని అడుగుతాడు. దానికి శివుడు నందితో, పార్వతీదేవి భూలోకంలో ఒక మత్స్యకారుని కుటుంబంలో పెరుగుతుంది కాబట్టి ఆమె ఒక మత్స్యకారుణ్ణి వివాహం చేసుకుంటేనే తనకి శాప విమోచనం జరుగుతుంది అని చెప్పి శివుడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కానీ శివుడు బాధపడటాన్ని చూసి భరించలేకపోతాడు నంది. ఎలాగైనా సరే శివపార్వతులను తిరిగి కలపాలని నిర్ణయించుకుంటాడు. దానికోసం ఒక పథకాన్ని వేసుకుంటాడు. ఆ పథకం ప్రకారం